శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ తృతీయ వివాహాలకు సంబంధించిన ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ బ్రాహ్మణ కులంలో ద్వితీయ వివాహానికి సంబంధించి డైవర్స్ అయ్యిండొచ్చు, విడోడ్ అయ్యిండొచ్చండి. వారికి సంబంధించినటువంటి వివరాలు చదువుతాము. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి అబ్బాయిల వివరాలు కానీ అమ్మాయిల వివరాలు కానీ మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి పూర్తి వివరాలు, ఫోటోగ్రాఫ్, ఈమెయిల్ ఐడితో సహా పంపించినట్లయితే మీరు ఎంచుకునేటటువంటి ప్యాకేజీకి అనుగుణంగా మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు అందించబడతాయి. ముందుగా మనము అబ్బాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు రామశాస్త్రి. 4/10/1967లో పుట్టాడండి. 4 గంటలకి ఉదయం పూట పుట్టాడు. జంషెడ్పూర్లో పుట్టాడు. వైదికి విన్నాను నుండి భరద్వాజ గోత్రము, కృతికా నక్షత్రం 3వ పాదము, 6 అడుగులు ఎత్తుంటాడండి. అబ్బాయి బీకామ్ చేసి అబ్బాయి ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నారు జంషెడ్పూర్లో. 9 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. ఇతను డైవర్సీ అండి. మీరు ఇతను విడోడ్ అండి. ఈ అబ్బాయికి వివాహం 2002లో అయింది. భార్య 2012లో చనిపోయారు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు రామాచార్యులు. 17/8/1978లో పుట్టాడండి. 9:50 రాత్రిపూట పుట్టాడు. కడపలో పుట్టాడు. వీళ్ళు శ్రీ వైష్ణవులండి. కౌండిన్య సగోత్రము, శ్రవణ నక్షత్రం 3వ పాదము, 5 ఎత్తుంటాడండి. అబ్బాయి డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయికి వివాహం 2011లో అయింది. డైవర్స్ కూడా 2011లోనే అయింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు నిరంజన్. 13/12/1985లో పుట్టాడండి. 9:27 రాత్రిపూట పుట్టాడు. కృష్ణాదిలో పుట్టాడండి. వైదికి వెన్నాళ్ళండి. భరద్వాజ గోత్రము, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదము, 5-9 ఎత్తుంటాడండి. అబ్బాయి ఎంటెక్ చేశాడు. అబ్బాయి ట్రైనీగా పనిచేస్తున్నాడు. 20,000 రూపాయల నెలకి ఆదాయం. ఈ అబ్బాయి డైవర్స్ చేయండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అబ్బాయిల వివరాలు చూసాం కదా. అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అమ్మాయి పేరు ప్రియ. 6/3/1988లో పుట్టిందండి. 5:45 ఉదయం పూట పుట్టింది. అనంతపూర్లో పుట్టింది. వైదికి తెలంగాణనండి. కౌశిక గోత్రము, హస్తా నక్షత్రం 4వ పాదము, 5-2 ఎత్తుంటుందండి. అమ్మాయి బీటెక్ చదివింది. ఈ అబ్బాయికి వివాహము 2011లో అయిందండి. ఈ అమ్మాయి విడిగా ఉండటం 2011లో ఒక నెల తర్వాత మొదలుపెట్టారు వీళ్ళు. లీగల్గా వాళ్ళకి డైవర్స్ 2014లో వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు కావ్య. 5/7/1986లో పుట్టిందండి. 5:15 ఉదయం పూట పుట్టింది. చల్లపల్లిలో పుట్టింది. వైదికి విన్నాళ్ళండి. శాంకాయన సగోత్రము, మృగశిర నక్షత్రం 3వ పాదము, 5 ఎత్తుంటుందండి. అమ్మాయి బీఎస్సీ బీఈడీ చేసింది. ఈ అమ్మాయికి వివాహం 2009లో అయిందండి. లీగల్గా డైవర్స్ 2015లో తీసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు దీప్తి. 11/2/1986లో పుట్టిందండి. 10:54 రాత్రిపూట పుట్టింది. ఒంగోలులో పుట్టింది. 6,000 నియోగులండి. కౌశిక సగోత్రము, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, 5-2 ఎత్తుంటుందండి. అమ్మాయి బీటెక్ చేసి ఎంఎస్ చేసింది. యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది. ఈ అమ్మాయికి వివాహం 2013లో అయిందండి. లీగల్గా డైవర్స్ 2015లో అయింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా, ఇక్కడ తృతీయ వివాహానికి సంబంధించిన అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ప్రాయశ్చిత్త కారణ అంటూ లేదు, ఒక వివాహ కాండకేనండి. స్వస్తి.